హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి! చక్కగా ఆస్ట్రేలియన్ స్టైల్ ఆఫ్ డిషెస్ అన్నింటిని కూడా ఈ వారం అంతా ట్రై చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ కూడా రెండు అద్భుతమైన రెసిపీస్ని మీకోసం తీసుకొచ్చేసాను. ఇవాళ మనం చేసుకోబోతున్నాం అన్నిటికంటే ముఖ్యంగా అంటే రెండో డిష్ కంటే ముందు ఫస్ట్ డిష్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ డిష్ని సూప్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చక్కటి సూప్ తయారు చేసుకోబోతున్నాం. మనం చేసుకోబోతున్న సూపు ఆస్ట్రేలియన్ స్టైల్ అయినా కూడా ఇది క్లాసిక్ కాదు. ఇదివరకే చెప్పాను నేను మీకు, ఆస్ట్రేలియన్లో ఏవి కూడా అథెంటిక్ అన్నట్లుగా హిస్టారికల్ డిషెస్ ఏవి ఉండవు. అన్నీ కూడా బయట దేశాల నుంచి వాళ్ళు అలా అడాప్ట్ చేసుకున్నవే ఉంటూ ఉంటాయి. అదే క్రమంలోనే ఇది కూడా ఒక చక్కటి సూపు చాలా చాలా ఈజీగా చేసుకోగలిగిందనమాట. సరే, ఇంట్రో ఎక్కువైపోయింది. ఇంకా దీని గురించి మిగిలిన విషయాలు కూడా చెప్తూ ఉంటాను. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్న సూప్ పేరేంటంటే కరీడ్ క్యారెట్ సూప్. ఈ కరీడ్ క్యారెట్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. కొద్దిగంత బటర్ కావాలి, ఆయిల్ వాడకుండా బటర్తో ఫ్రై చేస్తున్నాను నేను అన్నీ కూడా. అలాగే క్యారెట్స్ కావాలి, దాంతోపాటుగానే క్యారెట్ అంటే మామూలు మనకు తెలిసిందే. ఉల్లిపాయలు చూసినట్లయితే ఒక ఉల్లిపాయను తీసుకున్న కొద్దిగా పెద్ద సైజులో, అలాగే కర్రీ పౌడర్ తీసుకున్నానండి. దాంతోపాటుగానే జింజర్ ఉంది. జింజర్లో నేను ఈ ముక్క మాత్రమే వాడుతున్నాను, కానీ కనిపించేటప్పుడు తెలియాలి అని పెద్ద ముక్క తీసుకున్నాను. ఇంత వాడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇంత వాడితే సరిపోతుంది జింజర్ కూడా. అలాగే సీజనింగ్ కోసం సరిపోయే విధంగానే సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యూస్ చేయబోతున్నాను. కర్రీ పౌడర్ ఎలాగో సీజనింగ్ ఉంటుంది. అలాగే పుదీనాకు సంబంధించిన స్టెమ్స్ మాత్రం యూస్ చేస్తాము, జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం కొద్దిగా వాడాల్సి వస్తుంది, అందుకోసం వాడుతున్నాం అనమాట. మొత్తం ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా మనకు కటింగ్ ప్రాసెస్ ఉంది కాబట్టి ఇందులో కటింగ్స్ మొదలు పెట్టుకుందాము. ఆనియన్ ఇంకా క్యారెట్ని కట్ చేసుకోవాలి. రఫ్ చాప్ చేసేసుకోవచ్చు, లేదంటే ఫైన్ చాప్ అయినా చేసుకోవచ్చు అనమాట. రీజన్ ఏంటంటే ఈ స్టైల్, ఈ సూప్ క్లైమాక్స్కి వెళ్ళేసరికి ఏంటంటే మనం ఇదర్ అలాగే పీస్లు అలాగే ఉండే విధంగా అయినా సరే ముక్కలు ముక్కలుగా వడ్డించుకోవచ్చు. సో దట్ సూప్తో తాగుతూ మధ్యలో ముక్కలు కొరుక్కుని తినేలాగా ఉంటుంది. లేదంటే జనరల్గా అయితే అందరూ కూడా దీన్ని మిక్సీ పట్టేస్తారు, అంటే గ్రైండ్ చేసేసుకొని ప్యూరేలాగా తయారు చేసుకుని దాన్ని సూప్ డైరెక్ట్గా తాగే విధంగా తీసుకుంటారనమాట. సో అది ఆప్షనల్. ఆ క్లైమాక్స్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కటింగ్స్ ఏ విధంగా ఉండాలనేది కూడా మనం జాగ్రత్త పడాలన్నమాట. క్లైమాక్స్లో కనుక గ్రైండ్ చేస్తున్నాము అన్నట్లుగా అయితే ఇది రఫ్ చాప్ చేసుకున్నా కూడా సరిపోతుంది. లేదంటే మాత్రం కొద్దిగా చిన్న సైజ్ డైసెస్ కింద కట్ చేసుకున్నట్లయితే సూప్తో పాటు తినే పని కదా, కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు లేకుండా చిన్న చిన్న ముక్కలు ఉంటే నీట్గా ఉంటుంది. సో దట్ ఏంటంటే బోర్ కొట్టింది, జస్ట్ అలా లేజీగా ఉన్నాము, మధ్యాహ్నం టైంలో మంచి మూవీ చూసేసి అలా రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాము, ఈవినింగ్కి ఒక రిఫ్రెషింగ్ ఏదైనా ఫుడ్ ఉంటే బాగుంటుంది, లేకపోతే ఆఫ్టర్నూన్ కూడా ఫుడ్కి రీప్లేస్మెంట్కి ఏదైనా తీసుకుంటే బాగుంటుంది, అలా అనుకునే టైంలో ఈ సూప్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇట్స్ అ గుడ్ డిష్ ఫర్ లేజీ ఫెల్స్. అండ్ క్యారెట్ని తరిగేసుకుందాం. ఆస్ట్రేలియా గురించి మనం ఎలాగూ ఆ డిషెస్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తున్నాం. పర్టికులర్గా చెప్పాలంటే కొన్ని ప్రత్యేకించిన ఫుడ్ ఐటమ్స్, దాంతోపాటుగానే ఇంగ్రీడియంట్స్ కొన్ని ఆస్ట్రేలియా దొరికేలా ఉంటాయి. కొన్ని రకాల ఆయిల్స్ ఉంటాయన్నమాట అక్కడ, అంటే అక్కడ దొరికే ఆ విత్తనాలతో తయారు చేసే ఆయిల్స్ ఉంటాయి కొన్ని, అలాంటివన్నీ కూడా అక్కడ మాత్రమే దొరికే ఉంటాయి. రెండోది ఏంటంటే ఆల్మోస్ట్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్స్ ఆర్ పొల్యూషన్ ఫ్రీ ఫామ్లో ఏదైనా ఫుడ్ దొరుకుతుంది అంటే అది వన్ ఆఫ్ ద ప్లేసెస్ ఆస్ట్రేలియా అని చెప్పి అంటూ ఉంటారు. కల్తీలు తక్కువగా ఉంటాయి, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మన దగ్గర కూడా ఏదైనా సరే ఫుడ్ ఐటమ్స్, ఏమైనా ఇంటర్నేషనల్ ఫుడ్ ఐటమ్స్ ఇంపోర్ట్ చేసుకునే ఉంటే అలాంటివి కూడా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వాటికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ విధంగా కల్తీలు తక్కువ ఉంటాయి అన్నట్టుగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఆబ్వియస్లీ ఫుడ్ కూడా క్వాలిటీగా ఉంటుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. కటింగ్స్ అయిపోయాయి ఆల్మోస్ట్. సో నేను ప్యాన్ వెలిగించేసుకొని ప్రాసెస్ని కూడా మొదలు పెట్టేస్తాను. ఇప్పుడు మనకు కావాల్సింది పుదీనా కాడలు ఒక 2 తీసుకుంటున్నా, ఒక్కటి సరిపోతుంది. అండ్ ఇందాక చెప్పలేదు మీకు, కొత్తిమీర కాడలు కూడా తీసుకుంటున్నాను. జస్ట్ ఒక్కటి చాలు. ఇందులో ఏంటంటే
మొత్తం కాడ అంటే ఆకు వేయకుండా కాడలు మాత్రమే వేస్తున్నా. రీజన్ ఏంటంటే ఎప్పుడైతే మనము ఆకు వేస్తామో ఆకు వేసినప్పుడు ఆ ఫ్రెష్నెస్ ఆ ఫ్లేవర్ కూడా బాగా స్ట్రాంగ్గా వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఓన్లీ కాడ మాత్రమే వేసామనుకోండి ఆ హర్బ్కి సంబంధించిన ఫ్లేవర్ మాత్రమే వస్తుంది, మొత్తం టేస్ట్ అంతా కూడా డామినేట్ చేయకుండా ఉంటుంది అనమాట మిగిలిన దాన్ని. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ పుదీనా ఒక రెమ్మ మొత్తం వేసాం అనుకోండి, మొత్తం పుదీనా స్మెల్లే వస్తూ ఉంటుంది. అలాగే కొత్తిమీర అయినా సరే మొత్తం అంతా రెమ్మ వేసేటట్లయితే ఆ స్మెల్లే డామినేట్ చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఆ క్యారెట్కి సంబంధించి ఆ జింజర్కి సంబంధించిన ఫ్లేవర్స్ కూడా మనకు బాగా డిస్టింక్ట్గా కనిపించాలంటే ఇవి ఓన్లీ కాడలు వేస్తున్నాం. సో ఇందులో మొత్తం కొత్తిమీరకు సంబంధించిన కాడ ఉంది, పుదీనాకు సంబంధించిన కాడ కూడా ఉంది, రెండు కలిపి పెట్టేస్తున్నాం. రెడీ అయిపోయింది కదా. నా మనం వేడైపోయింది కాబట్టి బటర్ వేసుకొని మనం కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. కడాయిలో ఫస్ట్ బటర్ వేసుకున్నాం. బటర్ తర్వాత కొద్దిగా వేడిన తర్వాత ఆనియన్ వేసుకున్నాం. ఈ ఆనియన్స్ అన్నీ కూడా కాస్త ఆ ట్రాన్స్లూజెంట్ కలర్ వచ్చేంత వరకు వేయించేసి, బాగా గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన లేదు, తెలిసిందే మనకు లైట్ కుకింగే ఉంటుంది కాబట్టి. కొద్దిగా అంత ట్రాన్స్లూజెంట్ వచ్చిందనుకోండి, తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు క్యారెట్ వేసుకుంటాం. ఓకే, క్యారెట్ కొద్దిగా హార్డ్ వెజిటబుల్ కదా, అందుకని చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకుందాం. సన్నగా ఉన్నాయి, ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. బట్ దానికి ఎలాగో కాస్త టైం పడుతుంది కాబట్టి ఈలోపు నేను జింజర్ని కట్ చేసుకున్నాను. బటర్లో వేగుతుంది కదా, అసలు ఆ సాఫ్ట్ ఆ ఫీల్ మాత్రం చాలా చక్కగా ఉంది. చాలా హాయిగా వస్తుంది అనమాట ఆ ఫ్రేగ్రెన్స్ అంతా కూడా. సో నా జింజర్ యాడ్ చేస్తున్నా, అల్లం, దాంతోపాటుగానే కట్ చేసి ఉంచుకున్న పుదీనా ఇంకా కొత్తిమీరకు సంబంధించిన కాడలు వేసుకుంటాను. కాసేపు వేగనిద్దాం, ఆ తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసేది. అన్నీ చక్కగా కుక్ అయిపోయాయి. సూపర్. ఇప్పుడు నేను దీంట్లోకి కర్రీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. కర్రీ పౌడర్ రెడీమేడ్ దొరుకుతుంది, లేని పక్షంలో దీంట్లో ఏముండదు. సింపుల్గా చెప్పాలంటే మన గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, ఆ గరం మసాలా పౌడర్, దాంతో పాటుగానే చిల్లీ పౌడర్ అంటే కారపొడి. కారపొడిలో కూడా తక్కువ కారం వచ్చే విధంగానే కాశ్మీరీ చిల్లీ అని ఇట్లాంటివి ఉంటాయి, అలాంటివి వాడతారు. మనకు స్పైస్ ఎక్కువ ఉండాలనుకుంటే మామూలు కారపొడి కూడా వాడుకోవచ్చు. ఈ కర్రీ పౌడర్ బదులుగా సింపుల్గా కారపొడి, గరం మసాలా వేసుకున్నా కూడా సరిపోతుంది అన్నమాట. తర్వాత సాల్ట్ వేస్తున్నా, అలాగే కొద్దిగంత పెప్పర్. జస్ట్ దీన్ని అట్లా కలిపేసి వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకుందాం. నైస్, మంచి మంచి ఫ్లేవర్స్ వచ్చేస్తున్నాయి. సాల్ట్ అంతా కూడా సరిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగంత వాటర్ యాడ్ చేస్తాం. సో ఈ వాటర్ కన్సిస్టెన్సీ ఎంత యాడ్ చేయాలి అనే దాని మీద కనుక చూసినట్లయితే, ఇవన్నీ కూడా ఉడకడానికి కొద్దిగా వాటర్ కావాల్సి వస్తుంది. ఉడికిన తర్వాత ఆబ్వియస్లీ కొద్దిగా దగ్గరకు వచ్చేస్తుంది కదా. దగ్గరకు వచ్చిన తర్వాత ఆ క్యారెట్స్ కనిపిస్తూ ఉండాలన్నమాట. కొద్దిగానే ఉండాలి. ఇది కొద్దిగా థిక్ సూపే ఉంటుంది, బాగా పల్చగా అయితే ఉండదు. నేను ఇంకొద్దిగా యాడ్ చేస్తున్నా. అయిపోయింది.
సో దీనికి ఇంకొక 1 or 2 minutes పడుతుంది మళ్ళీ ఒక బాయిల్ రావాలన్నమాట. వచ్చిన తర్వాత నేనైతే మిక్సీ పట్టి చూద్దాం అనుకుంటాను కాబట్టి మిక్సీ పట్టి మీతో కనిపిస్తాను. మిక్సీ పట్టేసుకున్నాం, చక్కటి ప్యూరే లాగా తయారైపోయింది. కాస్త వేడిగా ఉండడం కోసమని, అంటే మిక్సీలో వేడిగా పెడితే సరిగా అవ్వదన్నమాట, అంటే కొట్టేస్తూ ఉంటుంది. అందుకని కొద్దిగా చల్లార్చి చేశాను. సూప్ మళ్ళీ వేడిగా ఉండాలనే ఉద్దేశంతో తర్వాత మళ్ళీ కొద్దిగా వేడి చేస్తాను నేను. చక్కగా ఉంది కదా, చక్కటి కూరలాగే ఉంది. నిజానికి చెప్పాలంటే కర్రీ లాగానే తయారైపోయింది. బట్ అదర్వైజ్ నైస్, వెరీ క్రీమీ టెక్స్చర్ తోటి చాలా స్మూత్గా అద్భుతంగా వచ్చింది. దీనికి కాస్త అట్లా వేడి చేసిన తర్వాత డైరెక్ట్గా నేను సర్వింగ్ బౌల్లో పెట్టేసుకొని ప్రజెంటేషన్లో చూపిస్తాను. క్రీమీగా చాలా చక్కగా ఉంది. పెద్ద స్పూన్ తీసుకున్నాను. కారంగా చాలా చక్కగా ఉంది. మన ఇండియన్ స్టైల్కి, ఇండియన్ ప్యాలెట్స్కి బాగా సెట్ అయ్యేలా కూడా ఉందన్నమాట. కర్రీ పౌడర్ అంటేనే మనం బాగా కనెక్ట్ అయిపోతాం కదా, అలాగే చాలా బాగుంది. సైడ్ నుంచి ఇంకాస్త సాల్ట్ అండ్ పెప్పర్ కూడా పక్క నుంచి సర్వ్ చేసుకున్న బాగుంటుంది. దీంట్లో ఇంకాస్త నిమ్మకాయ వేసుకున్న బాగానే ఉంటుంది. లేకపోతే సూప్స్ ఎప్పుడు కూడా మళ్ళీ పక్క నుంచి వెనిగర్ లాంటివి ఇస్తూ ఉంటాం కదా, అలాంటిది ఏదైనా మిక్స్ చేసుకున్న బాగుంటుంది. బట్ యాజ్ ఇట్ ఈస్ కూడా చాలా సూపర్గా ఉంది. ఎనీవే, ఈ సూప్లో కొద్దిగా నేను తినేసి నెక్స్ట్ రెసిపీ కోసం ఇంగ్రీడియంట్స్ అన్ని సెట్ చేసుకుంటాను. చక్కటి సూపు అద్భుతంగా ఉంది. కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకొద్దిగా తినేసాను. చాలా బాగుంది. సరే, సూప్ అయిపోయింది కదా, మంచి స్టార్టర్ లాగా మంచి స్నాక్ ఐటమ్ తిందాం అనుకున్నాను. దాంతో ఒక సూపర్ డిష్ తోటి మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఇది కూడా లేజీ పీపుల్స్ ఫేవరెట్ డిష్ అనే చెప్పొచ్చు. చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసుకోగలిగిన అద్భుతమైన డిష్, అందులోనూ చికెన్ ఐటమ్. అసలు బాగా ఫేవరెట్ అయిపోతుంది కదా, ఆబ్వియస్లీ అయిపోతుంది. సో మనం తయారు చేసుకోబోతున్నాము ఒకటి ఆస్ట్రేలియన్ స్టైల్ చికెన్ డిష్ని మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్నాము. దాని పేరు ఏంటంటే గ్రిల్డ్ లెమన్ అండ్ జింజర్ చికెన్. ఈ గ్రిల్డ్ లెమన్ అండ్ జింజర్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్ బ్రెస్ట్ పీసెస్ తీసుకున్నాము, అది కూడా బోన్లెస్ తోటి ఈ విధంగా చక్కగా క్యూబ్స్ లాగా చాలా బాగున్నాయన్నమాట, పెద్ద సైజులో. అలాగే ఒక లెమన్ తీసుకున్నాము, కాస్తంత హనీ తీసుకున్నాము, దాంతోపాటుగానే జింజర్ అంటే అల్లం తీసుకున్నాము. థైమ్ వాడుతున్నాను ఇక్కడ నేను. థైమ్ మీకు ఫ్రెష్ థైమ్ దొరికితే ఫ్రెష్ థైమ్ వాడచ్చు, ఇంకా బాగుంటుంది. అలాగే గార్లిక్ అంటే వెల్లుల్లి తీసుకున్నాను. సింపుల్గా తేనె, నిమ్మకాయ ఇవన్నీ కూడా మన దగ్గర రోజువారీ ఉండేవే. అన్నీ కూడా ఇక్కడ ఒక్క థైమ్ తప్ప మిగతా అన్నీ కూడా మన దగ్గర ఉండేవి అనమాట. ఇన్ కేస్ థైమ్ లేదు అనుకుంటే కూడా ఆపకండి. ఆ థైమ్ ప్లేస్లో మనం పుదీనా కానీ లేకపోతే కొరియాండర్ కానీ కొద్దిగా అంత యూస్ చేసుకోవచ్చు. కొద్దిగా ఫ్లేవర్లో చేంజెస్ వస్తాయి కానీ, బట్ వీ విల్ రీచ్ దట్ ఎండ్ గోల్ అన్నట్ల. అలాగే మన సీజనింగ్ కోసం అనేది సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యూస్ చేసుకుందాం. ప్రాసెస్ని మొదలు పెట్టేద్దాం. దీంట్లో ఏం లేదు, ఫస్ట్ మ్యారినేషన్ ప్రాసెస్ అనేది పెద్దదిగా ఉంటుంది కాబట్టి మ్యారినేషన్ ప్రాసెస్ కోసం మొత్తం అంతా మ్యారినేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 1 hour తర్వాత నేను గ్రిల్లింగ్ కోసం స్టార్ట్ చేస్తాను. మిక్సింగ్ బౌల్ తీసుకొని రెడీ అయిపోతున్నా. ఓకే, ఫస్ట్ గార్లిక్ మిన్స్ చేసేసుకోవాలి. డన్. ఇప్పుడు మిన్స్ చేసిన గార్లిక్ వేసుకుంటున్నాం. తర్వాత లెమన్ వేసుకోవాలి. లెమన్ని నేను జస్ట్ కూడా కొద్దిగా వాడుతున్నాను. లెమన్ గ్రేట్ చేసి జస్ట్ కూడా వాడుతున్నాను. దాంతోపాటుగా లెమన్ జ్యూస్ కూడా వాడుతున్నాను. దీంట్లో 2 అయిపోతాయి. ఓకే, లెమన్ జ్యూస్ పడిపోయింది. దాంతోపాటు లెమన్ జ్యూస్ కూడా. మన చికెన్ క్వాంటిటీ ఎంత ఉందో చూసుకొని దానికి సరిపడా లెమన్ జ్యూస్ అవి వాడుకోవాలి. మరి పుల్లగా అయిపోయినా కూడా ఆ ఫ్లేవర్ బాగా డామినేట్ అయిపోతుంది కాబట్టి
తక్కువగా వాడుకోమని నేను సజెస్ట్ చేస్తాను. చాలు, దీంతో ఇక్కడ పెట్టేద్దాం. ఆల్మోస్ట్ ఒక అరచెక్క వచ్చే విధంగా తీసుకున్నాను నేను. నిమ్మరసం తర్వాత లైమ్, తర్వాత హనీ వేస్తాం. అది కూడా వేసేసుకున్నాం. అండ్ ఫైనలీ జింజర్ కూడా చిన్న ముక్క సరిపోతుంది, ఆ పెద్ద ముక్క మీకు కనిపించడం కోసం పెట్టాను. ఇది కూడా గ్రేట్ చేసుకుంటాం. ఆస్ట్రేలియన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం, ఆస్ట్రేలియన్ ఫుడ్ చేసుకుంటూ ఆస్ట్రేలియన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫుడ్ చాలా ప్యూర్గా, చాలా శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది. ఎక్కువ వరకు పాపులేషన్ కూడా బాగా తక్కువ అండి. ఉన్న ప్లేసెస్లో ఏరియా వైజ్గా చాలా పెద్ద కంట్రీ అది, బట్ పాపులేషన్ వైజ్గా చాలా తక్కువ మంది ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఆస్ట్రేలియా అనగానే మనకు గుర్తొచ్చేది కంగారూస్ గుర్తొస్తూ ఉంటాయి. ఆ కంగారూస్ గురించి చెప్పినట్లయితే వాళ్ళ ఓవరాల్ కంట్రీ పాపులేషన్లో కంగారూస్ మనుషుల కంటే కూడా దాదాపుగా డబుల్ ఉంటాయి అని చెప్తుంటారనమాట. అందుకనే కొన్ని సందర్భాల్లో కల్లింగ్ సీజన్ అని ఒకటి ఉంటుంది. కల్లింగ్ సీజన్ అని పెట్టి మరీ ఎక్కువ పాపులేషన్ అయిపోయి ఆస్ట్రేలియాలో కంగారూస్ పాపులేషన్ బాగా ఎక్కువ అయిపోయి పంట పొలాలు నాశనం చేయడం కానీ, వెహికల్స్ మీద వచ్చి పడిపోవడం కానీ, ఇట్లా బాగా రెగ్యులర్ లైఫ్కి బాగా ఇబ్బంది అయిపోతుంది అనే టైంలో కల్లింగ్ సీజన్ అని ఒకటి పెడతారు. అలాంటి టైంలో మాత్రం కంగారూస్ని హంట్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. అలాంటి టైంలో కొంతమంది వెళ్ళి వాటిని హంట్ చేస్తూ ఉంటారు. ఆ సీజన్స్ ఎప్పుడో అనౌన్స్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ విధంగా కంగారు పాపులేషన్ తగ్గించి లైఫ్ స్టైల్ కొద్దిగా ఈజీ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. అంత ఎక్కువ ఉంటుంది పాపులేషన్. ఇన్ఫ్యాక్ట్ సాల్ట్ వేస్తున్నా అండ్ పెప్పర్ వేస్తున్నా. ఓకే, సో మనకి చక్కటి మ్యారినేట్ రెడీ అయిపోయింది. ఎక్కువ సిట్రస్ సైడ్లో ఉన్నట్లు అనిపిస్తుంది కదా, చక్కటి ఆ లెమన్ జ్యూస్ అంతా కూడా బాగా డామినేట్ చేస్తుంది ఈ ఫ్లేవర్ని. ఆ ఉప్పుతో కలిసిన లెమన్ జ్యూస్ చాలా సిట్రిక్గా ఉంటుంది కాబట్టి ఈజీగా పట్టేస్తుంది కూడా మొత్తానికి చికెన్కి. నౌ చికెన్ విని నేను మ్యారినేట్ చేసుకుంటాను. సో ఈ చక్కటి మ్యారినేట్లో నీట్గా ఇవన్నీ వేసుకొని చికెన్ వేసేసి మ్యారినేట్ చేస్తున్నాను. ఈ మ్యారినేషన్ ప్రాసెస్ చూసారా, మన తందూరి చికెన్ లాగానో లేకపోతే ఇంకొక వేరే చికెన్స్ లాగా ఎక్కువ గ్రేవీ ఐటమ్ అంతా కూడా ఏం లేదు, మసాలా అంతా కూడా లేదు, చాలా సింపుల్గా ఉంది. బట్ లోపలికి ఈ లిక్విడ్ అంతా సాఫ్ట్గా ఉంది కాబట్టి బాగా ఇంకిపోయి లోపలంతా కూడా పట్టేస్తుంది. ఆ జ్యూసీగా ఉంటుంది అనమాట. లైట్గా ఉంటుంది కానీ టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. చికెన్నే హ్యాపీగా తినొచ్చు అనమాట. బట్ ఎనీవే అయిపోయింది కాబట్టి చక్కగా మ్యారినేట్ చేసుకున్నాం. దీన్ని రెఫ్రిజిరేటర్లో పెడతా. అలా ఒక గంట సేపు మళ్ళీ మీరు గుర్తుంచుకుంటారో గుర్తుంచారో అని నేను కూడా పెడుతున్నాను అనమాట. 1 అవర్ తర్వాత దాన్ని తీసి కుకింగ్ ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం. ఈలోపు స్టవ్ వెలిగించుకుని రెడీగా ఉంటాను. నేను ప్యాన్ పెట్టుకొని రెడీ అయిపోయాను. టైం కూడా అయిపోయింది 1 అవర్. చల్లగా అలా ఉందన్నమాట. తీసి కాసేపు ఉంచుకోగలిగితే బెటర్ అండి, బాగా చల్లగా ఉండకుండా కాసేపు ఉంచితే. బట్ ఎనీవే ఫ్రెష్గా చాలా బాగుంది, ఫ్లేవర్ఫుల్గా. ఇందులో ఇప్పుడు ఆయిల్ వేసుకొని గ్రిల్ చేసుకోవడమే. దీన్ని డిఫరెంట్ స్టైల్స్లో మీరు ఏ విధంగా అయినా సరే గ్రిల్ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. బేస్ ఇంగ్రీడియంట్ మాత్రం ఇలాగే ఉంటుంది. ఇవాళ రేపు ఈ చార్కోల్ తోటి గ్రిల్ చేస్తున్నారు కదా, ఆ విధంగా కూడా చేయొచ్చు అనమాట.
ఇది కాస్త గ్రిల్ అయిన తర్వాత నేను ఈ మిగిలిన జ్యూస్ని కూడా దాని మీద బ్రషింగ్ చేసేస్తాను. సో వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, ఆ ఫ్లేవర్ అంతా కూడా దానికి పట్టేస్తుంది అనమాట. మన ఇందాక చేసుకున్న మ్యారినేట్ ఉంది కదా, అది సేమ్ దాన్నే అనమాట. మిగిలింది ఏదైతే ఉందో ఆ మిగిలిన ఆ మ్యారినేట్ దాన్నే బ్రష్ చేస్తున్నాను, ఫ్రెష్గా ఏం లేదు. ఓకే, జస్ట్ ఇంకొక నిమిషం 2 నిమిషాల్లో మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోతుంది. నీట్గా చారింగ్ టెక్స్చర్ కూడా వచ్చేసింది. దీని అంతటిని అలాగే బౌల్లో తీసుకొని ప్రజెంటేషన్లో పెడితే ఇంకా కూడా అందంగా కనిపిస్తుంది. కుకింగ్ కూడా ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. ఒక సైడ్ అయితే అయిపోయింది అనమాట. సో నీట్గా వచ్చేస్తుంది. అండ్ ఇంకొక సైడ్ కుక్ అవ్వడం మాత్రమే తర్వాయి అలా పెట్టేసి ప్రజెంటేషన్లో పెట్టి మీకు చూపించేస్తాను. చాలా ప్రాపర్గా కుక్ అయింది. చూస్తున్నారు కదా, అసలు జ్యూసీగా ఉంది. ఎక్కువసేపు మ్యారినేట్ కూడా చేశాను. చాలా బాగుందండి. చూస్తున్నాం కదా, వేరే గ్రేవీ ఏం లేకుండా సింపుల్గా సెటిల్గా చికెన్ తిన్నట్లుగా హ్యాపీగా ఉంది. వావ్, నిజంగానే వావ్, ఏమి రుచి. ఎనీవే, ఈ వీడియోస్ అన్నింటిని కూడా చక్కగా మీరు చూడండి, వండుకోండి, ట్రై చేయండి, తిని చూడండి ఎంత హ్యాపీగా ఎంత హాయిగా ఉంటున్నాయో. ఇంటర్నేషనల్ డిషెస్ అన్నింటి కూడా మనమే వండుకోవచ్చు అనే విషయాలు తెలుస్తూ ఉంటుంది. మరో ఎపిసోడ్లో మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.